ఇక వైసీపీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, వైసీపీ అభ్యర్థులు ఎవరనేది ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం చూద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి సీకే బాబు అలాగే జంగాలపల్లి శ్రీనివాసులు వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొని ఉంది. ఎవరి వైపు వైఎస్ జగన్ మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక చిత్తూరు జిల్లాలో మిగతా స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఎవరో చూద్దాం. కుప్పం నుంచి కె చంద్రమౌళి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢీకొనబోతున్నారు. ఇక పలమనేరు నుంచి ఎన్ వెంకట గౌడ పలమనేరు నుంచి మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఢీకొనబోతున్నారు. ఇక పూతలపట్టు నుంచి ఎం సునీల్ కుమార్, ప్రస్తుతం పూతలపట్టు వైసీపీ చేతిలో ఉంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్ కుమార్ తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చంటున్నారు. పద్మజారెడ్డి అభ్యర్థిత్వం కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఇక గంగాధర్ నెల్లూరు నుంచి కె నారాయణ స్వామి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. కె నారాయణ స్వామి దాదాపు ఆయనకి టికెట్ ఖరారు కావచ్చు అంటున్నారు. ఇక నగరం నుంచి రోజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రోజా ఈసారి తిరిగి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. సచివేడు నుంచి కె ఆదిమూలం రంగంలో ఉండబోతున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల జాబితా మనం చూస్తున్నాం. శ్రీకాళహస్తి నుంచి బయ్యప్ప మధుసూదన్ రెడ్డి రంగంలో ఉండబోతున్నారు. ఇక తిరుపతి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత బోమన కరుణాకర్ రెడ్డి తిరిగి బరిలో దిగబోతున్నారు. ఇక చంద్రగిరి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో వైసీపీకి కీలక నేతగా ఉన్నారు. ఇక మదనపల్లి నుంచి మైనార్టీ కొంత ఓటింగ్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాల మదనపల్లి ఒకటి నవాజ్ బాషా అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక పీలేరు నుంచి సిహెచ్ రామచంద్రారెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. తంబలపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, ఈయన తంబలపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.